కృప కలిగి యోందునే బలహీనతలాయందునా అవమానములాయందునా పడినను కృంగినను నీ కృప కలిగి యోందునే నిత్యారాధనకు నాదరమా స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా నిత్యారాధనకు నాదరమా స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా సియోను శాలేము మన నిత్య నివాసము చిరుటయి నా ధ్యానము ఈ ఆశ కలిగి యోందునే సియోను శాలేము మన నిత్య నివాసము చిరుటయి నా ధ్యానము ఈ ఆశ కలిగి యోందునే నిత్యారాధనకు నాదరమా స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా నిత్యారాధనకు నాదరమా స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా స్తోత్రం దేవా స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన అద్వితీయుడైన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా నాయన జీవం కలిగిన దేవా నీకే స్తోత్రాలు 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 ప్రతి వారు నోరు తెచ్చి ప్రార్థిద్దామండి స్తోత్రం స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రములు ప్రభువా జీవం కలిగిన దేవా నీకు స్తోత్రాలు నాయన అయా మా మధ్య సంచరించుచున్న తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా నాయన అయ్యా ఏమి ఇవ్వగలము దేవా ఏమిచ్చి నిన్ను సంతోష పెట్టగలం తండ్రి ఏమిచ్చి నిన్ను సంతోష పెట్టగలం యేసయ్యా జీవం కలిగిన దేవా నీకు స్తోత్రాలు నాయన
అయా తండ్రి, ఆకాశములు పట్ల చాలని దేవుడు ప్రభువా. అందరూ స్తుతించాలి. యేసయ్యా, ఎక్కడ అందరూ ఇద్దరు స్తుతించాలి. ముగ్గురు ఎవరు కూడా అయా నీ మోసగాళ్ళు నామంలో ప్రార్థిస్తారో ప్రభువా నా తండ్రి, అయా వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రం. అయా ఈ స్థలములో నీ దేవదూతల పనివారముతో మీరు ఇక్కడ ఉన్నందుకై నీకు వందనాలు యేసయ్యా. స్తోత్రం రాజా, రాజా నీకు స్తోత్రం అయా, రాజాది రాజా నీకే స్తోత్రాలు నాయనా. నా తండ్రి నీకే వందనాలు అయా. అతి సుందరుడు అయిన నీవు ప్రభువా నా తండ్రి, అయా మా కొరకు నాయన అయా సిలువ మానుపైన ప్రభువా ప్రాణ త్యాగము చేసిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. మా కొరకు ఎవరు ప్రాణం పెట్టారయ్యా? మీరు మా కొరకు ప్రాణం పెట్టారు. నీ రక్తము కాచిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా ఈ ఉపవాస ప్రార్థనలు ప్రభువా, మా ఆత్మీయ జీవితాలు కట్టడానికి ప్రభువా నువ్వు ఏర్పరిచినందుకు నీకు స్తోత్రములు యేసయ్యా. నీకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. జీవం కలిగిన దేవా నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవటానికి అయా, మీకు మాకు అడ్డుకున్న ప్రతి దోషాన్ని అయా, ప్రతి పాపాన్ని కడిగి వేయటానికి ప్రభువా ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువా నా తండ్రి. ఇదిగో రాత్రికాల సమయంలో ప్రభువా అబ్రహాము ప్రార్థించాడు ప్రభువా నాయన. అబ్రహాము ప్రార్థించినప్పుడు ప్రభువా నా తండ్రి వారందరికీ స్వస్థత కలిగి ప్రభువా వారు నాయన వారందరూ నాయన పిల్లల కనిన వారు ఉన్నారు ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. వారి గర్భాలు తెరిచిన వాడుకున్నావు ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. అయా దేవదూత ప్రార్థించినప్పుడు ప్రభువా నా తండ్రి ఆ దేశాన్ని నాయన నెమ్మలపరిచిన దేవుడు కాదు ప్రభువా. యేసయ్యా నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావని నువ్వు మాట్లాడుతున్న దేవుడు ప్రభువా. ఆ విశ్వాసం అనేది మాలోకి రానియద్దయ్యా. మేము ప్రార్థించే ప్రతి ప్రార్థన మీ సన్నిధికి ధూపం వలె చేర్చుకుంటున్నాం. నమ్మకంతో మేము ప్రార్థన చేయనట్లుగా సహాయం చేయండి తండ్రి. అయా నమ్మిన ఎడల అయా దేవుని మహిమను చూతుమని సెలవిచ్చావు కదా ప్రభువా. నీ మహిమను చూసేవారుగా ఉంచండి దేవా నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రం అయా. మా జీవితాల్లో ఏ కార్యాలైతే జరగకుండా సాతాను ఆపివేసి ఉన్నాడో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో జరుగునుగా కని ప్రకటిస్తున్నా ప్రభువా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. మరి రాత్రికాల సమయంలో ఈ దైవదాసులు మా మధ్యకి నడిపించిన దేవుడు ప్రభువా. అయ్యా మీ దాసుల నోట ఏ మాట అయితే మీరు పలకాలని ఉద్దేశము కలిగి ఉన్నారో ప్రభువా నా తండ్రి, ఏ మాట వలన మాకు ఆదరణ కలుగుద్దో ప్రభువా, ఏ మాట వల్ల మాకు నెమ్మది కలుగుద్దో, ఏ మాట వలన మాకు స్వస్థత కలుగుతుందో ఆ మాట ద్వారా నీ దాసుల నుంచి మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా భక్తుడైన దావీదు అంటున్నాడు, నీ మాట వెళ్ళిన తోడనే వారికి వెలుగు కలిగిన అంటున్నావు తండ్రి. అయ్యా చీకటి మా బ్రతుకుల్లో, ఆత్మీయ చీకటి కలిగిన మా జీవితాల్లో నీ సేవకుల ద్వారా నా తండ్రి వెలిగింప చేయండి తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. ఇంకా రావలసిన వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. అయా త్వరపెట్టి మీరు నడిపించండి. సమయము పోతే రాదంటున్నావు తండ్రి, సమయము సద్వినియోగం చేసుకోమంటున్నా దేవా. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమంటున్నా దేవా. నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూర్చోండి. మరి శ్రేష్టమైన సమయానికి వచ్చాం మనం. మరి దైవజనులు మరి జాన్ పాస్టర్ గారు మన మధ్య ఉన్నారు. ఆయన మన మధ్యకి రావడం ఎంతో ఆశీర్వాదకరం. మరి ఉపవాస ప్రార్థనలో కూడికలు ఏర్పాటు చేయబడక ముందు నేను రండి ఇక్కడికి రండి కూర్చోండి. నేను ప్రార్థన చేస్తూ మరి ఏ సేవకుల్ని దేవుని వాక్యం అందించడానికి పిలవాలి ప్రభువా నేను దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు మరి దేవుడు మరి బ్రదర్ని నా హృదయంలో ఉంచారు దేవుని వాక్యం అందించడానికి. మరొక సేవకులు ఆంధ్రాలో ఉన్నారు, ఆయన రేపు రాబోతున్నారు రేపు రాత్రి మన మధ్యకి. మరి ఇద్దరు సేవకుల్ని దేవుడు నా హృదయంలో పెట్టారు. ఆ ప్రకారమే మరి పాంప్లెట్ చేయటం జరిగింది. మరి మొదటి రోజు అనుకున్న రీతిగా రాత్రి ఇజ్రాయెల్ పాస్టర్ గారు చాలా చక్కటి సందేశాన్ని అందించాడు. హల్లెలూయా.
రాత్రి సేవకుడు ద్వారా మరి చాలా మనల్ని బలపరుస్తూ వచ్చారు. అందుని బట్టి నేను దేవుని స్తుతించాను. ఈ సమయాన్ని మరి దైవజనులకి అప్పగిద్దాం, సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. సమయం చాలా విలువైంది కనుక సమయాన్ని ప్రభు సన్నిధిలో గడుపుదాం. దైవజనులు మరి జాన్ గారు వచ్చి వాక్య పరిచయం చేస్తారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సమయం ఇచ్చిన మరి సంఘ కాపరి జాన్ బల్లాని గారికి కూడా ప్రత్యేక వందనాలు, సంఘ బిడ్డలకు వందనాలు చెల్లిస్తున్నా. మరి దేవుడు మీ మధ్యకి రాత్రికాల సమయంలో అన్ని విధంగా నడిపించిన విధానాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని నిమిషాలు ఎందుకనగా దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. ఈ యొక్క ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయడానికి మరి దైవ సేవకులకి ఇచ్చిన ఆత్మ ప్రేరేపణ బట్టి మరి ఆయన నడిపింపును బట్టి మరి 3 రోజులు కూడా ఈ విధంగా ఘనంగా జరగడానికి దేవుడు సహాయం చేయలాగును. అలాగే ఈ 2వ రోజు మీ మధ్యకి మరి సేవకుని హృదయంలో నన్ను పెట్టి మరి మీ మధ్యకి నడిపించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అందుని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. సకల ఆశీర్వాదన కారణపుత్రుడైన తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతవరకు నీదైన మహాకృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి క్షేమం ఇచ్చి సజీవ లెక్కలో ఉంచి ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ దాసులు ఏర్పాటు చేస్తున్న ఈ 3 రోజులు ఒక ఉపవాస ప్రార్థనా పండుగల్లో 2వ రోజుగా తండ్రి నాయన నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. తండ్రి నాయన ఈ రాత్రి నా తండ్రి నీ పాదాల దగ్గర చేరి ఉన్న మాతో మీరుగా మాట్లాడండి ప్రభువా. మీ మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించినట్లుగా నీ కృప చూపించండి. నా సొంత తెలివి, సొంత జ్ఞానం ఏమాత్రము రాకుండా పరిశుద్ధాత్మదేవ మీ మాటలు నా నాటి అందించమని కూడి వచ్చిన నీ బిడ్డలతో నాతో కూడా మాట్లాడి మమ్మల్ని అందరినీ ఈ రాత్రికాల సమయంలో బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రతి విషయంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రార్థన మనల్ని ఒక మెట్టు ఎదిగించే విధంగా మారుస్తుంది. ప్రతి ప్రార్థన వెనకాల కూడా దేవుని యొక్క కృప ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా కొన్ని ప్రార్థనలు ఉంటాయి. ఇట్లా ఉపవాసములు ప్రతిష్ఠించుకుని చేసే ప్రార్థనలో చాలా బలం ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రార్థన ద్వారా అంటే దేవుడు మనల్ని ఒక నూతన పరచడానికి, దేవుడు కొరకు ఒక నూతన సాధనంగా వాడుకోవడానికి ఈ ప్రార్థనలు మనకు ఉపయోగపడతాయి. ఎందుకంటే ప్రార్థనలో కనిపెట్టినప్పుడు మన జీవితాలకి ఏది అవసరమో, ఏది మన జీవితాన్ని పాడు చేస్తుందో, ఏది మన ప్రార్థనా జీవితాన్ని అడ్డుగా ఉందో అది దేవుడు మనకి చాలా క్లియర్గా చూపిస్తాడు. అప్పుడే ఒప్పుకోలు ప్రార్థన మన జీవితంలోనికి వస్తుంది. ఒప్పుకోకుండా మనం ప్రార్థనలు ఎన్ని చేసినా సరే ఆ ప్రార్థనలు అంగీకరించబడవు. కాబట్టి దేవుడు మనకి బయలుపరుస్తున్న సందర్భాల్లో ఒప్పుకోవాలా, దాన్ని విడిచిపెట్టి మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండాలి. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథము, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును. నువ్వు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి అబద్ధకులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. చాలమ్మా. హల్లెలూయా. ఈ వచనము కొరకు, ఈ మాట కొరకు ప్రార్థన మన స్థితిని మనకు చూపిస్తుంది ప్రియులారా. ఈ ప్రార్థనలో మన స్థితులు మనకు తెలియాలా. నా ముందున్న ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఇప్పుడున్న ఆత్మీయ జీవితం ఎలా ఉంది,
నా ప్రార్థనా జీవితం ప్రారంభ దినాలు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, వీటన్నిటికీ ఎక్కడ మనకు కనిపెట్టగలుగుతాము అని అంటే ప్రార్థనలోనే తెలుస్తుంది. దేవుడు ఈ యొక్క సంఘానికి రాస్తూ, నువ్వు అన్ని విషయాల్లో కూడా చాలా బాగున్నావు, మంచి సర్టిఫికేట్స్ ఇచ్చాడు దేవుడు, చాలా బాగున్నావు, అయినా సరే నీ మీద ఒక్కటి మోపాల్సి వస్తుంది, ఒకటి మోపాల్సి వస్తుంది. ఆ ఒక్కటి ఏంటంటే, మొదటి నీకున్న ప్రేమ తగ్గిపోవచ్చు, మొదటి నీకున్న ప్రార్థన తగ్గిపోవచ్చు, మొదటి నువ్వు ఏ స్థితి నుంచి పిలువబడ్డావో ఆ స్థితిని మర్చిపోవచ్చు. ఇవన్నిటినీ కూడా నువ్వు దాటి దాటి మళ్ళీ ఏమంటున్నారో తెలుసా, తిరిగి నా యుద్ధకి రావాలి. హల్లెలూయా. ఈ ప్రార్థనలన్నీ కూడా, ఈ 3 రోజులు ప్రార్థనలన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి సమీపంగా వెళ్ళాలి అని అంటే దేవునికి సమీపంగా వెళ్ళాలి. మన ఆత్మీయ జీవితాన్ని దేవునికి సమీపంగా తీసుకుని వెళ్ళాలి. అప్పుడే ఈ ప్రార్థనలో పాలు పొందిన నేనును మీరును కూడా దేవుడికి ఇష్టలుగా మారుతాం. ప్రార్థనే కదా అని ఇప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు పిల్లారా. ప్రార్థన, బైబిల్ గ్రంథంలో ప్రార్థనలు చాలా ప్రార్థనలు ఉన్నాయి. అయితే సమయానుకూలంగా నేను ఒక 3 ప్రార్థనలు మీకు ఈ రాత్రి నేను చూపిస్తాను. ఈ ప్రార్థనలో నీ ప్రార్థన ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ ప్రార్థన, ఎందుకంటే ప్రార్థనలు చాలా ప్రార్థనలు ఉన్నాయి. అబ్రహాం గారి ప్రార్థన ఉంది, ఇసాక్ గారి ప్రార్థన ఉంది, యాకోబు ప్రార్థన ఉంది. ప్రతి ఒక్కరిది మన బైబిల్ గ్రంథంలో చాలా ప్రార్థనలు మనం చూస్తాం. అయితే ఈరోజు నేను 3 ప్రార్థనలు మీకు చూపిస్తాను. ఆ ప్రార్థనలో మనం ఎక్కడున్నాము, ఏ ప్రార్థన దగ్గర ఆగుతున్నాము అనేది ఈ రాత్రి మనం పరీక్షించుకుంటే కనుక ఈ 2వ రోజు ఉపవాస ప్రార్థనలో మనకి మారడానికి దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చినట్లే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చివరి గడియలో చేసే ప్రార్థన న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనం. ఈ గ్రంథము లేక ఈ అధ్యాయం చెప్పగానే మీకు ఒకరు గుర్తొచ్చేయాల. ఎవరైనా? సంసోను గుర్తు వచ్చేసేయాల. చూడండి 28వ వచనం. దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకోండి దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. ఒక్క నిమిషం ఆగమ్మ. ఎక్కడ చేస్తున్నాడు ఈయన ప్రార్థన అంటే 2 స్తంభముల మధ్య 2 కనుగుడ్లు పీకేసిన సందర్భంలో ఫిలిష్తీయులందరూ కూడా చుట్టుముట్టి ఆయన ఎగతాళి చేస్తున్నప్పుడు వస్తున్న ప్రార్థన, చివరి గడియలో ప్రార్థన. ఈ ప్రార్థన ఎక్కడ ప్రారంభం అవ్వాలి అని అంటే, సంసోన్ని తల్లి గర్భంలో ఉండగానే నాజీరు చేయబడ్డాడు అని చెప్పి మనకి వాక్యం సెలవిస్తాం. నాజీరు చేయబడ్డాడు, ప్రతిష్ఠ చేయబడిన ఈ వ్యక్తి ఎక్కడ చేస్తున్నాడు ప్రార్థన, ఎక్కడ బలపరచమంటున్నాడు అని అంటే, చుట్టుముట్టేశాయండి శ్రమలు, భయంకరమైన శ్రమ. మనకి మామూలుగా బండి మీద వెళ్తున్నప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోకుండా బండి నడుపుతున్నప్పుడు ఏదైనా ఇసుక చిన్న డస్ట్ వచ్చి కంట్లో పడ్డదంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. అసలు అలాంటి నీళ్ళు కారిపోతూ ఉంటాం. చిన్నదే దానికే మనం ఏం చేస్తామంటే బండి ఆపేసి కంట్లో ఏదో పడిపోయింది, ఒక పక్కన కన్ను ఎర్రగా అయిపోతూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కానీ సంసోను పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఇంకా బలవంతంగా 2 కనుగుడ్లు కూడా పీకేశారు. ఏర్పాటు చేయబడిన వ్యక్తి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి, తన జీవిత కాలంలో ఎంతో మందిని ఫిలిష్తీయులను చంపిన వ్యక్తి, ఎన్నో అద్భుతాలు అంటే ఫిలిష్తీ దండులోకి కానీ, మంచి బలాఢ్యుడు, మంచి బలమునిచ్చిన దేవుడు, శక్తి కలిగిన వాడు. అయితే ఈ బలము, ఈ శక్తి అది దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోయింది, కానీ తన ఇష్టానుసారంగా వెళ్ళడానికి దారి తీసింది. అయితే చివరి గడియ అంటూ ఒకటి వచ్చేసింది. ఈ చివరి గడియ రావడానికి ముందు ఆయన ఎక్కడున్నాడు అని అంటే, ఎక్కడున్నాడమ్మా ఆయన? దెలీలా ఇంటి దగ్గర ఉన్నాడు. చాలాసార్లు దెలీలా ప్రయత్నం చేసింది, ఎక్కడుంది నీ బలం, ఎక్కడుంది నీ బలం, ఎక్కడుంది నీ బలం. చివరికి ఏమైపోయింది పరిస్థితి అని అంటే, ప్రాణము విసుకున్నంతగా. ఎందుకంటే నాకు సమయము మనం సద్వినియోగం చేసుకోవాలి, అందరికీ వాక్యము తెలుసు కాబట్టి క్లుప్తంగా తీసుకువెళ్ళిపోతూ ఉన్నాను. అంటే దేవుడి రాత్రి నన్నును మిమ్మల్ని బలపరుచులాగా కొన్ని మాటలను బట్టి నేను క్లుప్తంగా తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే సంసోన్ యొక్క చరిత్ర మొత్తం మనకి తెలుసు. ప్రాణం విసిగిపోయి బలం ఎక్కడుందో చెప్పేశాడు. ఎప్పుడైతే బలం ఎక్కడుందో చెప్పేశాడో తను అనుకుంటున్నాడు, నా జుట్టులోనే బలం ఉందనుకున్నాడు. నా జుట్టులోనే బలం. నేను తల్లి గర్భం నుండి బయటకు వచ్చినది మొదలుకొని
నా జుట్టు మీద మంగలి కత్తి పడలేదు, నేను నాజీరు చేయబడ్డాను అనుకున్నాడు. కానీ ఆయన బలము జుట్టు కాదు, దేవుడు. హల్లెలూయా. మన బలము మన చుట్టూ ఉన్న ఆరోగ్యము, మనకున్న జ్ఞానము, మనకున్న ఆస్తి కాదమ్మా, దేవుడే మనకి బలం. హల్లెలూయా. బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయన. బలహీన సమయంలో మనకి బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయన ఒక్కడే. ఆయన అనుకున్నాడు దెలీలా పోరు పడలేక, ఇదిగో నా బలం ఇక్కడ ఉంది, నన్ను గుండు కొట్టిస్తే నా బలం పోతుంది అని చెప్పగానే అయిపోయింది. గుండు కొట్టించేసి తీసుకెళ్ళి సర్దార్లు వచ్చారు, ఫిలిస్తీన్లు తీసుకెళ్ళి ఆ స్తంభాల మధ్య ఆయన కట్టి ఆయన ఎగతాళి చేస్తున్న సమయంలో చేస్తున్న ప్రార్థన. ఎలాంటి ప్రార్థన చూసారా ప్రియులారా? ఒకసారి మళ్ళీ చదవండి మాట. యెహోవా ప్రభువా దయచేసి నన్ను. మనం కూడా చాలా సందర్భాల్లో అయ్యగారు అమ్మా ప్రార్థన, అమ్మా ప్రార్థన, ప్రతి విషయంలో ప్రార్థన, ప్రతి విషయంలో ప్రార్థన, ఈ ప్రార్థన 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 అని అయ్యగారు చెప్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అని అంటే, ఎప్పుడు అయ్యగారు అలాగే మాట్లాడతారు అస్తమాను ప్రార్థన అంటే, ఎక్కడ చేస్తాం బ్రదర్ ప్రార్థన? నీ ప్రార్థన ఎప్పుడు వస్తుందో తెలుసా? ఐసీలోకి వెళ్తున్నప్పుడు వస్తుంది ప్రార్థన, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు వస్తుంది ప్రార్థన, సంఘంలో ఉన్నప్పుడు మాత్రం రాదు ప్రార్థన. సంఘంలో ఉన్నప్పుడు, నీకు బలం ఉన్నప్పుడు, నీకు జ్ఞానం ఉన్నప్పుడు అప్పుడు రాదు ప్రార్థన. ఎప్పుడు వస్తుందయ్యా ప్రార్థన అంటే చివరి గడియలో. చివరి గడియలో ఈయన చివరి గడియలోకి వెళ్ళిపోయాడు. చివరి గడియలో దేవుడికి మొరపెడుతున్నాడు, అయ్యా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకోండి. ఇక్కడ నాకు అర్థం కాని మాట ఏంటంటే, సంసోన్ని తల్లి గర్భంలో ఉండగానే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, కానీ ఆయనకు అర్థం కాల. ఆయనకు అర్థం కాలేదంతే. తల్లి గర్భంలో రూపించబడక ముందే సంసోన్ నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నానని తండ్రి జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ ఆ విషయం ఎవరికి అర్థం కాలేదంటే సంసోనికి అర్థం కాల. అర్థం కాక అడుగుతున్నాడు, అయ్యా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఈరోజు మనం ప్రార్థనలు కూడా ఎలా ఉంటాయి అని అంటే, చిట్ట చివరికి వెళ్ళిన తర్వాత అంటాం, అయ్యా ఈ ఒక్కసారి నీ కృప చూపించంటే నేను అంటాను, కృప ఒక్కసారి కాదు, నువ్వు ఈరోజు బ్రతుకున్నావు అంటే దేవుని కృపే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు బ్రతుకున్నావు, ఈరోజు నీ పనులు చేసుకున్న దేవుని కృప. నువ్వు పడుకుని లేచావంటే దేవుని కృప. ఒక్కసారి అనడానికి, ఎందుకంటే మనకి తెలియదు ఆయన కృప అనుభవించడం తెలియదు, ఆయన కృపలో ఆనందించడం తెలియదు. కాబట్టి మనకేమనిపిస్తుంది అంటే ఆయన కృప ఎంతో దూరంగా ఉందనుకుంటాం. దూరంగా ఉందనుకుని, అయ్యా ఒక్కసారి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ మరణ సంయమించి లేపయ్యా అంటాం, లేదా ఈ రోగం నుంచి తప్పించయ్యా అంటాం, ఈ శ్రమల నుంచి తప్పించయ్యా అంటాం. కానీ దేవుని కృప ఎప్పుడు నీకు తోడుగానే ఉంటుందమ్మా. హల్లెలూయా. సత్యాన్ని గమనించాలా. ఇక్కడ సంసోను గారు అదే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అని. ఇంకేమంటున్నాడు చూడండి, దయచేసి ఈసారి మాత్రమే నువ్వు బర్పరచుము నా 2 కనుల నిమిత్తము. ఒక్క మారే దండించి పరగ తీర్చుకునిమ్మని యెహోవాకు మొరపెట్టాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మొరపెట్టి ఆ 2 స్తంభాలని తన బలంగా లాగాడో ఆ దేవాలయము కూలిపోయింది. అక్కడున్న ఆ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చనిపోయారు. సంసోను తన జీవిత కాలంలో చంపిన వ్యక్తుల కంటే అక్కడ అధికమైన వారు అని రాయబడి. ఈయన ఎప్పుడు గమనించుకున్నాడు అని అంటే చివరి గడియలో గమనించుకున్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా చివరి గడియ దాకా వెళ్ళకూడదు పిల్లారా. హల్లెలూయా. ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మాటల్ని నువ్వు అంగీకరించి మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోలే తప్ప, చివరి దాకా చూద్దాంలే, చేద్దాంలే, ఇంకా సమయం ఉందిలే, ఇంకా టైం ఉందిలే, ఎప్పుడు కూడా అలాగా అనుకోకూడదు. ఎందుకంటే కాలంలో, సమయంలో తండ్రి స్వాదంలో ఉన్నాయి. ఏ గడియో ఏ క్షణమో మనకు తెలియదు. ఉన్న సమయమే మంది. ఈ రోజు దేవుడి కృపలో ఈ రోజు మనం సజీవ లెక్కలో ఉన్నాము అంటే ఆయన మహిమపరచాలే తప్ప సమయాన్ని దాటివేయకూడదు పిల్లలు. చూద్దాంలే అనుకుంటారు చాలా మంది. ప్రార్థన అంటే ఆసక్తి తగ్గిపోతుంది. ప్రార్థన అంటే కొంతమంది అయితే ఎలా ఉంటారంటే ప్రార్థన అనగానే అలవాటైన ప్రార్థనలు చేస్తారు. అలవాటైన ప్రార్థనలు ఎప్పుడు కూడా చేయకూడదు ప్రియులారా. కొంతమంది అలవాటైన ప్రార్థనలు చేస్తారు. ఈ అలవాటైన ప్రార్థనలు చాలా ప్రమాదకరం. ఒక ఆయన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను.
ఒక సేవకుడు తన అసిస్టెంట్ని తీసుకుని హాస్పిటల్లో ఉన్న పేషెంట్ దర్శించడానికి వెళ్ళాడంట. దర్శించడానికి వెళ్తే ఆ పేషెంట్ చావు బతుకుల మధ్య ఉన్నారు, ఇంకా చనిపోతాడు అని డాక్టర్స్ చెప్పేశారు. కుటుంబ సభ్యులు అన్నారు, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, చివరి గడియలో ఉన్నాడు, ప్రార్థన చేయండి అయ్యా అంటే అయ్యగారు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థన ఎలా ఉంది అని అంటే అలవాటైన ప్రార్థనలు ఎలా ఉంటాయనంటే ఏ సందర్భంలో ప్రార్థన చేయాలో, ఎక్కడ ప్రార్థన చేయాలో, ఏమి ప్రార్థన చేయాలో ఆత్మ నడిపింపు ఉండదు. వాళ్ళకి అలవాటైన ప్రార్థన చేస్తారు. ఈ అలవాటైన ప్రార్థన ఏం చేస్తుంది అంటే, ప్రభువా నీ కుమారునికి తండ్రి నాయనా, నీ చిత్తమైతే లేపు నా తండ్రి, స్వస్థపరచు ప్రభువా. ఈ కుమారుడే కాదు ప్రభువా, పక్కన ఇంకో కుమారుడు ఉన్నాడు, వాణ్ణి కూడా లేపు ప్రభువా. ఈ పక్కనున్న కుమారుడే కాదు ప్రభువా, ఈ వార్డులో ఎంతమంది ఉన్నారో వారందరికీ స్వస్థత ఈ ప్రభువా. ఈ వార్డులో కాదు ప్రభువా, ఈ హాస్పిటల్ ఎంతమంది ఉన్నారో వారందరికీ స్వస్థత ఈ ప్రభువా. ఈ హాస్పిటల్ కాదు ప్రభువా, ఈ ప్రాంతంలో ఎంతమంది హాస్పిటల్స్ ఉన్నాయో ప్రభువా, వారందరికీ తండ్రి స్వస్థత ఈ ప్రభువా. ఈ యొక్క ప్రాంతమే కాదు నాయన, ఈ రాష్ట్రం, దేశం నాయన, పలానా ఆస్ట్రేలియా, పలానా కెనడా, ఇలాగ అన్ని దేశాల పేర్లు చదువుకొచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ప్రాణం ఎప్పుడు పోయిందో పోయింది. గట్టిగా ఏడవలేక కుటుంబ సభ్యులు, ప్రార్థన ఆపలేక పాస్టర్ గారు. ఎందుకంటే ప్రాణం పోతూ ఉంది, చూస్తూ ఉన్నారు కానీ నోరు మెదలు పోతున్నారు, అయ్యో వెళ్ళిపోయాడని ఏడవలేకపోతున్నారు. ఇక్కడ చూస్తేనేమో ఈయన ప్రార్థన ఆగట్లేదు. కాసేపటికి ప్రార్థన ఆమెనంత కళ్ళు తెరిచేసరికి ఒకటేసారి గొల్లును గోలెట్టేసరికి పక్కనున్న ఆయన అడుగుతున్నాడు, ఏమైంది? చనిపోయాడా? వెళ్ళిపోయాడు. ఎప్పుడు? మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారు ఆ సమయాన్ని. ఎక్కడున్నారు ఈయన? ఆస్ట్రేలియాలో ఉన్న హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల కోసం ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ఎందుకు చెప్తున్నా తెలుసా ప్రియులారా? ప్రార్థన అనేది చాలా మంది అలవాటైన ప్రార్థన చేస్తారు. నేను ఒక మాట చెప్పనా? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. కొంతమంది కుటుంబాల్లో ప్రార్థన పెట్టుకుంటే రారు, ఎందుకో నాకు తెలియదు, కానీ చెప్తున్నాను వినండి. ఆ కుటుంబము గృహ కూడిక పెట్టుకుని నా ఆహ్వానిస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అయ్యా నువ్వు వచ్చి నా కుటుంబ పక్షముగా దేవునితో మాట్లాడు. ఎంత గొప్ప ధన్యత తెలుసా అది? చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు దాన్ని. మా ఇంటికి వచ్చింది ఏంటి ఇక్కడ రావడానికి? నేను ప్రార్థన పెట్టుకున్నాడు, మా ఇంటికి రాలేదు కాబట్టి నేను రాను. ఇది మన ప్రార్థనా జీవితాలు. వీళ్ళారా, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడు. ఎవరైతే గృహకుడికి పెట్టుకుంటున్నారో నీకు అవకాశం వచ్చిందా వెళ్ళు. ఎందుకో తెలుసా? ఆ కుటుంబ పక్షంగా దేవుడితో నువ్వు మాట్లాడాలా. అక్కడ 10 మంది ఉండొచ్చు, కానీ నీ మాట దేవుడు వింటాడేమో, నీ ప్రార్థన అంగీకరిస్తాడేమో. నేను ఇది సొంతంగా చెప్పట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. ఒక ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయాడు. సిలువ మరణం దగ్గరికి వెళ్తున్నప్పుడు చివరి వరకు ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? యోహాను గారు. మిగతా 10 మంది ఎక్కడున్నారో తెలియదు. కంటికి సమీపంగా ఉన్నవాడికే బాధ్యత అప్పు చెప్తాడు దేవుడు. హల్లెలూయా. 7 మాటల్లో ఒక మాట ఉంటుంది కదా, ప్రతి సంవత్సరం మనం ధ్యానం చేస్తూ ఉంటాం. యోహాను గారికి ఏం అప్పు చెప్పాడు? ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద చూస్తే కంటికి దగ్గరలో కనిపించాడు యోహాన్. మిగతా 10 మంది ఎక్కడ కూడా కనపడలేదు. ఈ రోజున సంఘంలో నువ్వు దేవునికి దగ్గరగా కనపడాలా. హల్లెలూయా. దేవునికి దగ్గరగా కనపడాలా. నువ్వు దగ్గరగా కనబడుతున్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఆయన వింటాడు, ఆ ప్రార్థన అంగీకరిస్తాడు, ఆ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆమేన్. అంతేగాని ప్రార్థన అనగానే నిర్లక్ష్యం అస్సలా చేయకూడదు. సంసోను గారు ఎప్పుడో చేయాల్సిన ప్రార్థన చివరి గడియలో చేస్తా ఉన్నాడు. అయ్యా నన్ను ఎందుకు పుట్టించావు? తల్లి గర్భంలో నన్ను నాజీరు చేయబడ్డానయ్యా, నన్ను నువ్వు ప్రతిష్ఠించుకున్నావు తండ్రి, నన్ను బలపరిచి నీ కొరకు వాడుకో అనాల్సింది పోయి చివరి గడియలో చేస్తున్న ప్రార్థన అయినా కూడా దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. మొదటి స్థితి చివరి గడిలో చేసే ప్రార్థన ఉంటుంది. రెండవదిగా ఉపద్రవంలో ఉండి ప్రార్థన. మీకు ఉపద్రవం అనగానే గుర్తొచ్చేయాలి ఒక క్యారెక్టర్. ఉపద్రవంలో ఉండి చేసిన ప్రార్థన ఎవరు అంటే యోనా గారు. హల్లెలూయా. యోనా గారు చూడు, యోనా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో యెహోవాను ఇలాగూ ప్రార్థించేశాను. ఆగనం ఒక్క నిమిషం. ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు ఈయన? చేప కడుపులు. ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నినివే పట్టణానికి వెళ్ళు, 120,000 మంది కుడి ఎడమలు తెలియని జనమున్నారు, వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రకటన చేసి వారిని మారు మనసు పొందమను, వారిని పశ్చాత్తాపడమను, ఆ పట్టణాన్ని నేను రక్షిస్తాను, నువ్వు వెళ్ళి ఈ సమాచారము తెలియచేయి. ఇది యోనా గారికి దేవుడు అప్పగించిన బాధ్యత. కానీ ఈ బాధ్యతని విస్మరించి, ఈ బాధ్యతని దాటి ఎక్కడికి పారిపోదాం అనుకున్నాడంటే తర్షీషుకి పారిపోదాం అనుకున్నాడు. సరే వీడిని పారిపోతున్నాడు బాగానే ఉంది, కానీ
వాళ్ళు ఓడెక్కించుకున్నారు. ఓడెక్కించుకున్న కాడి నుంచి సముద్రంలో అల్లకుల్లాలో మొదలయ్యింది. ఏం జరుగుతుందో అర్థం కాక ఆ ఓడలో ఉన్న వస్తువులన్నీ పడేశారు. అయినా కూడా అలలు తగ్గట్లేదు. ఆ యొక్క ఓడ కంట్రోల్లోకి రావట్లేదు. ఎవడో మనలో పాపం చేసినోడు ఉన్నాడు అని చెప్పి అందరి పేర్లు చిట్టి వేస్తే ఈయన పేరు వచ్చిందండి. ఈయన పేరు వచ్చింది. ఈయనకి దేవుడు చెప్పినది ఏంటో తెలుసా? నువ్వు ఒక ప్రవక్తగా వెళ్ళి నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ 1,20,000 మందికి నువ్వు ప్రకటన చెయ్యి. నేనేం చెప్తానో అది చెయ్యి. అది దేవుడు ఆయనకు అప్పగించిన పని. ఒక ప్రవక్తగా పంపిద్దాం అనుకుంటే ఈయనకు వచ్చిన పేరేంటో తెలుసా? మార్గమధ్యంలో పోయి ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో అదే జరుగుతుంది ప్రియులారా. హల్లెలూయా. దేవుడు సంఘానికి పంపించినప్పుడు, దేవుడు ఈ ప్రాంతానికి పంపించినప్పుడు నీకు కొన్ని బాధ్యతలు అప్పచెప్తాడు. సేవ పరిచర్యలు కొన్ని బాధ్యతలు అప్పచెప్తాడు. అన్ని పాస్టర్ గారే చూసుకుంటారు కదా అంటే కుదరదండి. అన్ని పాస్టర్ గారే ఉంటారండి, అన్ని పాస్టర్ గారే చేస్తారంటే కుదరదు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పడుతున్నాడో సంఘంలో దైవజనుడికి నువ్వు సహకారిగా ఉండాలా. దైవజనుడు ఎక్కడైనా కూడికకి వెళ్తున్నాడంటే నువ్వు ప్రార్థన చేయాలా. మీ అయ్యగారు ఎన్నో ప్రాంతాలకు తిరుగుతూ ఉంటారు. రాజమండ్రి ప్రాంతం అని, కొత్తగూడెం అని చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. ఈ సంఘం నేను చెప్తున్నాను, నీ దైవజనుడు అడుగుపెట్టు ప్రాంతంలో దేవుడు మహిమార్థమై నాకు అప్పగించిన తండ్రి నా దైవజనుడి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని ఆ ప్రార్థన జీవితం మనకు ఉండాలా. హల్లెలూయా. అయ్యగారు లేరా, అమ్మగారు ప్రార్థన లేదా అనకూడదమ్మా. పొరపాటును కూడా మాట రాకూడదు. ఎప్పుడైనా వచ్చినప్పుడు శుక్రవారం ప్రార్థనలు అయ్యగారు కనపడకపోయినా ఏముండాలో తెలుసా? అమ్మగారు అయ్యగారు లేరా అంటే లేరమ్మా, అయ్యగారు పలానా ప్రాంతానికి సువార్తకి వెళ్ళారంటే వెంటనే మోకరించి ప్రార్థన చేయాలా. అయ్యగారు ఉన్నారనుకుని వచ్చానండి, సర్లేండి అయితే సాయంత్రం ప్రార్థన వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళిపోతే ఎక్కడున్నామో తెలుసా? మనము నిద్రపోతున్న స్థితిలో ఉంటాం. బాధ్యత లేనివాడే నిద్రకి జోగుతాడు ప్రియులారా. బాధ్యత ఉన్నవాడు ఎప్పుడు కూడా మెలకుగానే ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, వెళ్ళాడు, దేవుడు అప్పగించిన పనిని పక్కన పెట్టేశాడు. పడవ ఆ యొక్క సముద్రపు అలలకి ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుంటే ఆ భాగంలోకి వెళ్ళి హాయిగా పడుకున్నాడు. ఆ పడుకునే సమయానికి ఆయన అనుకుంటున్నాడు, రిలాక్స్, దేవుడు నాకు అప్పగించిన పనిలోంచి నేను పక్కకి జరిగిపోతున్నాను అనుకున్నాడే కానీ అక్కడ ఆయన పేరు మారిపోతుందన్న సంగతి తెలియలేదు. ఆ పేరు ఎలా మారిపోయిందంటే వచ్చి అంటున్నారు, ఇదిగో పోయి నిద్రపోతా, నీకేమాత్రమో చింత లేదా, నీకు లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి. ప్రవక్తకి ప్రార్థన చేయమని జ్ఞాపకం చేస్తున్నారు పిల్లలు. ఉపద్రవం. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఆయనకు అర్థమైపోయింది, ఈ అలలు ఆగవు, ఈ పడవ మునిగిపోద్ది, కాబట్టి నేను చస్తే ఆత్మహత్య, మీరేస్తే దేవుడు కాపాడుతాడు. సిచ్యువేషన్ అదేనమ్మా. ఎందుకంటే ఆయన ప్రవక్త, ఆత్మహత్య చేసుకోకూడదు కాబట్టి ఆయన ఎంత తెలివిగా మాట్లాడతాడో తెలుసా? అక్కడ నన్ను ఎత్తి పడేయండి, బతికానా దేవుని పనికి వెళ్ళిపోతాను, చచ్చానా నన్ను చంపిన నేరం మీ మీద ఉంటుంది, నేను మాత్రం సేఫ్. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోకూడదు అని తెలుసు. అంత సమయంలో కూడా ఆయన చాలా క్లారిటీ మెయింటైన్ చేశారు. తీసి సముద్రంలో ఎత్తేయగా అలలు నిమ్మలమైపోయినాయి. అప్పుడు వచ్చింది ఒక గొప్ప మత్సరం వచ్చి ఆయన్ని మింగివేసిన తర్వాత ఆ 2వ అధ్యాయంలో ఆ ప్రార్థన చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? అయ్యా, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో ఉండి నీ కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను, హల్లెలూయా. చూసారా ఎక్కడికి వెళ్ళిపోయాడండి? భూమి మీద ఉండాల్సినోడు సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ చేస్తున్నాడు ప్రార్థన. ఉపద్రవం. నేను అంటున్నా, నేను తప్పుగా అనుకోవద్దు. కొంతమంది శ్రమ రాగానే ప్రార్థన గుర్తొస్తుంది. శ్రమ రాగానే అన్ని కీర్తనలు గుర్తొచ్చేస్తాయి. కరోనా టైంలో చాలా మందికి 91వ కీర్తన నోటెడ్ అయిపోయింది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? చిన్న పిల్లలకి మొదలుకొని వాడికి ఏ బైబిల్ గ్రంథంలో ఏ అధ్యాయము చూపించేవారు కాదు. వాడికి ఇదొక్కటి ప్రార్థన చేయి, పడుకునేటప్పుడు, తినేటప్పుడు, లేచేటప్పుడు ఇదొక్కటే కీర్తన కంఠస్థం వచ్చేయాలి. సండే స్కూల్లో చెప్పినప్పుడు కూడా వాడికి అర్థం కాకపోయినా కరోనా టైంలో బాగా బుర్రకెక్కేసింది. అదొకటే ఉంది ఆ కీర్తన అంటే. లేదు, ఆ కీర్తన నీకేం చేస్తుందంటే బలమును, ఆదరణను దయచేస్తుంది కాబట్టి దాన్ని వెంబడించేస్తాం. కానీ బైబిల్ అంతా కూడా ఆయనదే ప్రియులారా. హల్లెలూయా. ఇది జీవ వాక్యముల పుట్ట. హల్లెలూయా.
ఆ ఒక్కటే కాదు, చాలా మంది ప్రార్థన అనేసరికి ఎక్కడికి వస్తారంటే శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఇరుకు కలిగినప్పుడు వచ్చి ఒకటే ఒక మాట అంటారు, అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన పండుగల్లో నాకు తెలిసి ఇప్పటికి అయ్యగారు ఎవరైనా చెప్పుండాలా, అయ్యా మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నా గురించి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. చెప్పడమే. ప్రార్థన ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నేను వస్తాను అందో. ఈయన ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మరి నువ్వెక్కడుంటావు? సీరియల్ దగ్గర, టీవీల దగ్గర, అమ్మలక్కల దగ్గర కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటూ ఏం చెప్తావు అని అంటే, అయ్యగారికి చెప్పేసాను, ఆయన చేస్తాడు ప్రార్థన, చేస్తాడమ్మ. పిల్లలు, ఇంకొక మాట నేను చెప్తున్నాను, సేవకుడు దగ్గర ప్రార్థన విన్నపములు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త సుమి. ఎందుకనంటే తన సేవకుడి నోట్ల నుంచి వచ్చే మాటని దేవుడు స్థిరపరిచేస్తాడు. హల్లెలూయా. మా మధ్యకు సేవకుడిని ఆహ్వానించాం, మేము సేవకు వచ్చిన కొత్తలో. అయితే ఆ సేవకుడు ఒక సాక్ష్యం చెప్పాడు, నాకు బాగా గుర్తుండిపోయింది. నేను ప్రతి సందర్భంలో ప్రార్థన వచ్చినప్పుడు ఇది చెప్తూ ఉంటాను. ఆ సేవకుడు ఏం చెప్పాడంటే, అయ్యా మేము ఒక ప్రాంతంలో పరిచర్య మొదలుపెట్టిన తర్వాత పక్కనే మాకు ఒక ఫ్యామిలీ ఉండేవారు. మేము అక్కను వాళ్ళ ముందు నుంచి వస్తూ ఉన్నప్పుడు మేము వెళ్ళి ఆ షాప్ దగ్గర, కిరాణా షాప్ ఉండేది, వెళ్ళి దేవుని వాక్యం చెబుతూ మాట్లాడుతూ వచ్చేవాళ్ళం. కొన్ని రోజులకి వాళ్ళు సంఘానికి రావడం మొదలుపెట్టారు, ప్రభుని నమ్ముకున్నారు, కంటిన్యూ సంఘానికి వస్తూ ఉన్నారు. చాలా సంతోషించాము. తర్వాత వారి ఆర్థిక సమస్యల గురించి, అన్ని సమస్యల గురించి ఉపవాస ప్రార్థనలు అన్నీ చేశాం. దేవుడు మహాకృపను బట్టి ఆ కుమారుడికి దుబాయ్లో జాబ్ వచ్చింది, సొంత ఇల్లు కొనుక్కున్నారు, మంచి వెల్ సెటిల్డ్, అంతా సెటిల్ అయిపోయారు. అలాగ క్రమం తప్పకుండా సంఘానికి వస్తున్నారు. 3 వారాల నుంచి సంఘానికి రావడం మానేశారు. ఏంటా అని దైవజనుడు కనుక్కోవడానికి వెళ్ళాడు. మీకు ఒక మాట చెప్పనా, ఏ సేవకుడైనా సరే వచ్చిన వారి మీద దృష్టి కాకుండా రాని వారి మీద దృష్టి ఎక్కువ పెడతాడు, నిజంగా సేవ చేసేవాళ్ళు. ఎందుకనంటే ఆ ప్లేస్ వాళ్ళకి కనపడతా ఉంటుంది. ఈ ప్లేస్లో ఎవరో మిస్ అయ్యారు, ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి ఎవరో మిస్ అయ్యారు. నిజంగా పరిచర్య చేసేవాళ్ళు, నిజంగా ఆత్మల భారం కలిగిన వారికి అది ఐడెంటిటీ వచ్చేస్తూ ఉంటుంది. వచ్చిన వారి కాదు, రాని వారి మీద దృష్టి ఎక్కువ వెళ్ళిపోద్ది. వెంటనే ప్రార్థన అయిపోయిన వెంటనే ఫోన్ ఇచ్చేద్ది, అమ్మ ఎందుకు రాలేదమ్మా ఈరోజు ప్రార్థనకి, ఏమైందమ్మా? ఇట్లాంటి ప్రేమలు ఈ రోజున ఎవ్వరు కోరుకుంటలేదు పిల్లారా. వెళ్ళామా, ఆరాధన అయిపోయిందా, వచ్చేసామా, ఇక సేవకుడితో పని లేదు, సంఘంతో పని లేదు, మళ్ళీ ఆదివారం కలుసుకున్నామా, చెయ్యెత్తామా, బండి తీసుకున్నామా, వచ్చేసామా. ఇటువంటి పరిస్థితులు చాలా మంది పరిగెడుతున్నారు. అది చాలా తప్పు. ఎందుకనంటే నిన్ను కనిపెట్టి నీ కొరకు ప్రార్థన చేసే ఒక దైవజనుని కలిగి ఉండడం నీకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. కాబట్టి ఆయన కనిపెట్టాడు, రాలేదు ఏంటా అని చెప్పేసి ఇంటికి వెళ్ళాడు. ఏమైందమ్మా ప్రార్థనకి రాలేదు అని. అయితే ఆ సహోదరు వచ్చిందంటే, అయ్యగారు మా అబ్బాయి మొన్న కారు తీసుకున్నాడు, ఈఎంఐలో కారు తీసుకుని, కొత్త కారు అయ్యగారు, చర్చి దగ్గర తీసుకొస్తుంటే పిల్లలందరూ గీతలు పెట్టేస్తున్నారుగా, అందుకని రాలేకపోయాం అయ్యగారు అంది. మహాతల్లి అక్కడతో ఆగితే సరిపోయేది. మనోళ్ళు చాలా విచిత్రం ఉంటుంది ఏంటి చెప్పనా, చెప్పాల్సిన మ్యాటర్ చెప్పేస్తే సరిపోదు, చెప్పేసిన తర్వాత దానికి అధికంగా ఇంకోటి జోడిస్తారు. ఏం జోడిస్తారమ్మా? ఏం జోడిస్తారో తెలుసా? సేవకుడి దగ్గర చెప్పారు, మ్యాటర్ చెప్పారు, ఓకే మంచిది. తర్వాత వాడు అన్న మాట ఏంటో తెలుసా? అయ్యగారు నా కుటుంబంతో మందిరం రావాలి అయ్యగారు, ప్రార్థన చేయండి అంది. సరే ప్రభువా, నీ సన్నిధికి ఆటంకపరుస్తున్నది ప్రతిదీ యేసు నామములో కొట్టివేయబడును గాక. వెళ్ళిపోయాడు. ఆయన కలుగును గాక అన్నాడు, ఆటంకపరుస్తుందని కొట్టివేయమన్నాడు. ఈ 2 మాటల్ని దేవుడు స్థిరపరిచేశాడు. మళ్ళీ వచ్చే వారం కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనిపెట్టారు. దేవుడు మహిమ కలుగును గాక. దుబాయ్లో ఉన్న కొడుకు వచ్చేసాడు, ఇంటి ముందు ఉన్న కారు ఈఎంఐ వెళ్ళిపోయింది, అందరూ చక్కగా వచ్చి దేవుని మందిరంలో ఉన్నారు. పిల్లరా, ఎలా పడితే అలాగా ప్రార్థనలు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, సేవకుడి దగ్గర ప్రార్థన చేయమని చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త. ఏదో ఇష్టానుసారంగా, ఎందుకంటే సేవకుడిని మోసం చేయొచ్చేమో, దేవుణ్ణి మోసం చేయ. సేవకుడి దగ్గరికి వచ్చి ఎందుకు రాలేదమ్మా ప్రార్థనకి ఈరోజు అంటే ఏదైనా కథ చెప్పేయి, కానీ నువ్వు ఏ కథ ప్రిపేర్ అయ్యావో, నువ్వు కథ ప్రిపేర్ అవ్వక ముందు నీ ఆలోచన ఏంటో దేవుడికి తెలుసు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఉపద్రవాలు వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తారు, అది మంచి పద్ధతి కానే కాదు. నీకు సమయము దొరికినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మందిరంలో ఉండి ప్రార్థన చేస్తూ, ఆ ప్రార్థన ద్వారా నువ్వు బలపరచబడాలా, సంఘాన్ని బలపరచాలా, అనేకుల కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలా. కానీ ఉపద్రవాలు వచ్చిన తర్వాత అయ్యా అని కన్నులు ఎత్తకూడదు. యోనా గారికి దేవుడు భూమి మీద ఉండగా ఒక ప్రవక్తగా పంపిస్తే, సముద్రంలోకి వెళ్ళిన తర్వాత సోమరిపోతు అయ్యాడు,
చేప గర్భంలోకి వెళ్ళిన తర్వాత అగాధ జలంలోకి వెళ్ళిపోయాడు. అక్కడుండి మొరపెడుతున్నాడు. అయినా కూడా దేవుడు ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడో తెలుసా ప్రియులారా? ఈ 3 రోజులు ప్రార్థనలో మన ప్రార్థనా జీవితం ఎక్కడ ఆగిపోతుందో, ఎక్కడ ఉన్నామో మనం తెలుసుకోవాలి. ఇంకొక ప్రార్థన చూపించి నేను దాని గురించి వివరించి ముందుకు సాగిపోతాను. హల్లెలూయా. చూడు, ఇంకొక ప్రార్థన బుద్ధి వచ్చినప్పుడు ప్రార్థన. ఈ బుద్ధి వచ్చినప్పుడు ప్రార్థన అనగానే ఇంకొక క్యారెక్టర్ గుర్తొచ్చేయాలి. ఎవరండి బుద్ధి వచ్చినప్పుడు చేసిన ప్రార్థన? లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకొచ్చు భాగ్యమిమ్మని తండ్రిని అడగగా అతడు వారికి, హల్లెలూయా, మీకు ఈ మ్యాటర్ అర్థమైపోయి ఉండాలి. చిన్న కుమారుడు కథ సండే స్కూల్ నుంచి వింటూనే వస్తూ ఉన్నాం. మళ్ళీ మీరు అనుకోవచ్చు, అయ్యగారు ఏంటి మళ్ళీ సండే స్కూల్ స్టోరీ చెప్తున్నారని. అమ్మా, బైబిల్ గ్రంథంలో ప్రతి అక్షరం వెనకాల ఆయన ఆత్మ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు బైబిల్ గ్రంథం చదివినా, ఎన్నిసార్లు ఆ వాక్యం ధ్యానించినా ఇంకా 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 దాంట్లోంచి దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. దీనికి అంతము లేదు. హల్లెలూయా. సండే స్కూల్ నుంచి వింటున్నావు, మళ్ళీ అయ్యగారు ఇలా చెప్తున్నారు అనుకోవద్దు. ఎందుకంటే కొంతమంది ఉంటారు, మహామేధావులు ఉంటారు. ఒక సేవకుడు ఒక ఇంటికి వెళ్ళాడంట గృహదర్శనం చేయడానికి. మంచి ఎండాకాలం. వెళ్ళేసరికి యవనస్త్రాలు స్పీడ్కి వెళ్ళిపోతూ ఉంటే, ఏంటమ్మా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు, అయ్యగారు వచ్చారు ప్రైజ్ లార్డ్ చెప్పు అని చెప్పి తండ్రి అంటే, చిన్నప్పటి నుంచి ఆయన చెప్పిన సండే కథలు ఈయన ఇప్పుడు ఏం చెప్తారండి, మళ్ళీ అదే బైబిల్, అదే వాక్యం, అదే ప్రార్థన అంటాడు అని చెప్పి చాలా ఘాటుగా సమాధానం ఇచ్చిందంట. దైవజనుడు ప్రార్థన చేసుకున్నాడు, అయ్యా ఒక్క మాటలో సమాధానం చెప్పాలా. ఇప్పుడు అమ్మాయికి ఒక్క మాటలో సమాధానం చెప్పాలా ప్రభువా, నాకు జ్ఞానం ఇయ్యని ప్రార్థన చేసుకున్నాడంట. వెంటనే దేవుడు తనకు జ్ఞానం ఇస్తే ఆ కుమార్తె అన్నాడమ్మా నాతో పాటు ఒకసారి బయటికి రా అన్నాడంట. ఏంటి అంకుల్ అందంట. లేదమ్మా ఒక్కసారి బయటికి రా అందంట. బయటకు వచ్చిన తర్వాత ఆకాశం వైపు ఒకసారి చూడమ్మా, ఎన్ని నిమిషాలు చూడగలుగుతావో చూడంటే, మధ్యాహ్నం మంచి ఎండ, సూర్యుడు దొగవగా ఎండ వెలుగు భయంకరంగా ఉంది. ఎండ చూడలేకపోయి 2 క్షణాలు చూడలేకపోయామో, కళ్ళు మండిపోతున్నాయి. అయ్యో నీకు తెలియదమ్మా, భూమి పుట్టక ముందు ఉంది. చాలా ఓల్డ్ పీస్ అది. భూమి పుట్టక ముందు ఉంది, చాలా ఓల్డ్ పీస్ అమ్మ, దాంట్లో పవర్ ఏమీ లేదు అనగానే వెంటనే క్షమించమని అడిగేసింది. ప్రియులారా, దేవుడితో కానీ దేవుని వాక్యంతో కానీ ఎప్పుడూ మాట్లాడకూడదు. హల్లెలూయా. ఎలాగైనా దేవుడు మాట్లాడించగలుగుతాడు. ఒక్క మాటలో సమాధానం చెప్పాలంటే తీసుకొచ్చి చూపిస్తే 2 క్షణాలు నువ్వు దేవుడు సృష్టించిన సూర్యుడిని చూడలేకపోతా ఉన్నావు. ఇక దేవాతి దేవుణ్ణి దర్శనాన్ని పొందుకోగలుగుతావు మన జీవితంలో. ఆయన చూడగలుగుతామా? యోహాను గారు అన్నారు, అయ్యా నీ రొమ్మున అనుకోవాలయ్యా నేను అన్నాడు. కానీ మహిమా స్వరూపు దగ్గరికి వచ్చేసరికి ప్రకటన గ్రంథంలో మీరు చదివితే చచ్చిన వాడి వలె పాదాల దగ్గర ఉన్నాడు. ఆయన కృప, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు అయ్యా నీ పక్కనే ఉండాలన్నాడు. కానీ ఆయన మహిమ స్వరూపంతో రాగానే చచ్చిన వాడి వలె పడి ఉన్నానంటున్నాడు. ఆయన యొక్క కృప, ఆయన మహిమని ఎప్పుడు కూడా ఎవరు కూడా తక్కువ అంచనా వేయకూడదు ప్రియులారా. హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు వాక్యం చదివినా ఆ వాక్యంలోంచి ఇంకా 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 అనేకమైన సత్యాలు దేవుడు నీకు చూపిస్తూనే ఉంటాడు తప్ప దాని అంతం అనేది లేనే లేదు. ఈ చిన్న కుమారుడు విషయంలో కూడా నేను ధ్యానిస్తుండగా నాకు అర్థమైంది ఒకటి. చూడండి, చిన్న కుమారుడు అనుకున్నాడు, ఇదిగో నా తండ్రి ఆస్తి నేను తీసుకుని వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి హ్యాపీగా బతికేయచ్చు అనుకున్నాడు, సంతోషంగా బతికేయచ్చు అనుకున్నాడు. ఆ సంతోషం అనేది ఎంతవరకు అంటే తాను దేని మీద అయితే నమ్మకం పెట్టుకున్నాడో ఆ డబ్బు ఉన్నంత వరకే ఆ సంతోషం తనలో ఉంది. డబ్బు వెళ్ళిపోయింది, ఆస్తి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత కష్టం వచ్చింది, నష్టాలు కలిగాయి, వ్యాపారాల్లో నష్టం వచ్చింది. ఇక తనకు ఆ కరువు, ఆ దేశంలో మళ్ళీ దీనికి తోడు కరువు వచ్చింది. ఇన్ని విపత్తుల మధ్య తను ఏ స్థితికి వచ్చాడు అని అంటే పందులు మేపడానికి సిద్ధపడిపోయాడు ప్రియులారా. వెళ్ళేటప్పుడు ఆస్తిని నమ్ముకుని వెళ్ళిపోయాడు. నాకు ఆస్తి ఉంది అనుకున్నాడు, నాకున్న డబ్బుతో నాకు ఏదైనా చేయగలను అనుకున్నాడు. కానీ ఆ డబ్బు ఒక్కసారిగా విడిచిపెట్టేసరికి పందులు మేపడానికి కూడా సిద్ధపడిపోయాడు. ఈ రోజున చాలా మంది కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలుగా ఉన్నవారు చాలా మంది దేవుడు దీవించేంత వరకు ఆయన పాదాలు పట్టుకుంటారు. దేవుని దీవించేంత వరకు కన్నీటి ప్రార్థన ఉంటుంది. దేవుడు నీ స్థితి మార్చగానే మాట మారిపోద్ది, పరిస్థితి మారిపోద్ది. చాలా ప్రమాదం ప్రియులారా. ఎందుకంటే ఇచ్చిన వాడు తీసేయడానికి కూడా సమర్థుడే. హల్లెలూయా. ఈ సత్యం ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలా.
ఇచ్చినవాడు. ఎందుకంటే ఈ మాట నా సొంత మాట కాదు, యోబు గారు పలికిన మాట ఇది. హల్లెలూయా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. ఇచ్చిన వాడికి తీసేయడానికి కూడా సామర్థ్యం. అందుకని నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి ప్రభుతో సహవాసంలోనికి వెళ్ళిపోవాలి. ఇక్కడ కుమారుడు తన డబ్బుని ఆధారం చేసుకుని తండ్రిని విడిచిపెట్టి వచ్చేస్తాడు, కానీ కరువు మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ఆ కరువు ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే పందులు మేపడానికి తీసుకువెళ్ళింది. ఆ పందులు మేపుతుండే ఆకలి తట్టుకోలేక, ఈ లోకంలో భయంకరమైనది ఏంటంటే ఆకలి. ఈ ఆకలి తట్టుకోలేక తను ఏం సిద్ధపడ్డాడో తెలుసమ్మా? పందులు పొట్టు తినడానికి సిద్ధపడ్డాడు అని రాయబడింది వాక్యంలో. అదే కూడా దొరకలేదని ఉంటుంది అక్కడ. చదువు ఒక్కసారి తీస్తే, అప్పుడు వాడు పందులు తిని పొట్టుతో తన కనుపు నింపుకుని ఆశపడను గాని, చూసారండి, పందులు తిని పొట్టు తిందామని సిద్ధపడ్డాడు, కానీ ఎవ్వరు కూడా ఏమీ ఇవ్వలేదంట. ఇలా ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి అప్పుడు వచ్చిందండి. అప్పుడు వచ్చింది. చదవండి ఏమొచ్చిందో. హల్లెలూయా. ఏమొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు ఒకవేళ నీకు వచ్చినప్పుడు నీకు ఎవరు జ్ఞాపకం రావాలో తెలుసా? తండ్రి జ్ఞాపకం రావాలా. కొన్ని సిమ్టమ్స్ లేదా కొన్ని పరిస్థితులు నీకు దేవుడు ముందుగా చూపిస్తాడు. ఎందుకంటే నువ్వు హెచ్చిపోతున్నావు, జాగ్రత్త. నువ్వు ఎదిగిపోతున్నావు, జాగ్రత్త. కాబట్టి ఇది ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి నేను దేవుడు ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. నీకు ఆపినప్పుడు నీకు వెంటనే రియలైజేషన్కి వచ్చేయాలి. నువ్వు మారు మనసు పొందాలి. రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు. మారు మనసు పొందడానికి ఇష్టపడాలి. దేవుడు నిన్ను ఆపి మాట్లాడతాడు. ఈ రాత్రి నువ్వు ఇక్కడ ఉట్టిగా రాలేదు. ఈ రాత్రి ఇక్కడ నువ్వు ఇక్కడ చేరుకున్న ఈ స్థలము ఒట్టిగా వచ్చి నువ్వు కూర్చోలేదు. ఈ కూడిక అయ్యగారు ఒట్టిగా పెట్టలేదు. దేనికోసం పెట్టాడో తెలుసా? నీలోంచి ఒక మార్పు కోసం దేవుడు ఈ సమయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు చిన్న కుమారుడు. ఈ రోజు నువ్వు చిన్న కుమారుడు వలె సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే, ఆ సద్వినియోగం చేసుకున్న ఆ పరిస్థితి దేవుడు నిన్ను గొప్ప స్థితికి మార్చగలుగుతుంది. చూడండి, బుద్ధి వచ్చినప్పుడు వెంటనే ఏం గుర్తొచ్చిందో తెలుసా? తండ్రి వద్ద ఎంతో మంది కూలివారు ఉన్నారు, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నీ పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేశానని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదననుకుని లేచి, చూడండి, ఎక్కడైతే రియలైజేషన్ అయ్యాడో, నాకు ఈ సందర్భం చాలా ఆకర్షిస్తుంది. చిన్న కుమారుడు రియలైజేషన్ అవుతున్నాడు. ఇప్పుడు రియలైజేషన్ అవుతున్నాడు. తన స్థితి నుంచి బయటకు వచ్చి తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తండ్రి దగ్గర పనులు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తండ్రికి విరోధంగా చేసిన పాపం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇవన్నీ జ్ఞాపకం వచ్చిన తర్వాత పశ్చాత్తాప హృదయముతో తండ్రి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన మాట ఏంటో తెలుసా? తండ్రి, నీకును పరలోకమందున్న తండ్రికిని నేను పాపము చేశాను, నన్ను క్షమించి నిన్ను కూలివానిలో ఒక కూలివానిగా పెట్టుకో. ఇది ఆయన చేసిన ప్రార్థన. హల్లెలూయా. ఈ ప్రార్థన చేసి బయలుదేరాడు. అయితే అక్కడ జరిగిన సందర్భం ఏంటో తెలుసా? చిన్న కుమారుడు ఇంకా దూరంగా ఉండగా, చదవమ్మా. వారు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి ఆడి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో ఇదంతా చెప్తున్నాడు. ఇప్పుడు ఇదంతా చెప్తున్నాడు. అయ్యా, నేను పాపం చేశానంటే తండ్రి విన్నాడా? తండ్రి విన్నాడు. అక్కడ విన్నట్టు రాయబడు. చూడండి మీరు చివరి వచ్చిన చదువమ్మా. కుమారుడు చెప్పిన యోగ్యుడును కాని నిన్ను. అయితే తండ్రి, చూడండి, కుమారుడు ఏమో దుఃఖముతో వచ్చేసాడు. అయ్యా, నేను పాపం చేసేసాను, చాలా తప్పు చేసేసాను, ఆస్తంతా పోగొట్టేశాను, నిన్ను బాధపరిచాను, నన్ను క్షమించి ఇదిగో నీ కూలివానిలో కూలిని పెట్టుకో అయ్యా, నీ కుమారుడుగా కూడా నేను ఎక్కడ పరిచయం చేయకు, అసలు ఏం వద్దు ప్రభు నాకు అని చెప్పి వచ్చేస్తే, ఆ వేదన, కుమారుడు చెప్తున్న మాట ఏమాత్రము తండ్రి వినలేదు పిల్లారా, ఏమాత్రం వినలేదు. కానీ తండ్రి చెయ్యాలనుకున్నది మాత్రమే చేశాడు. హల్లెలూయా. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను చూడండి. దేవుని మందిరానికి నువ్వు వచ్చేటప్పుడు
నిన్ను బాధిస్తున్నా నీ శ్రమ కావచ్చు, ఏదైనా సరే నీ స్థితిని జ్ఞాపకము చేసి తండ్రి నుంచి ఏదైతే దూరం అయిపోయావో, ఏ పరిస్థితి నుంచి దూరం అయిపోయావో ఆ పరిస్థితిలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ ఇంటి కాడ నువ్వు రియలైజేషన్ అవుతే మందిరంలో దేవుడు స్వాగతం పలుకుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంటికాడ నువ్వు రియలైజేషన్ అయ్యో నేను నా మందిరానికి వెళ్ళాలి, నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, నా దేవుని సన్నిధిలో నాకు ఆశీర్వాదం ఉంది, నా దేవునితో నేను సహవాసంలో ఉండాలా అని నువ్వు ఇంటికాడ బయలుదేరి నువ్వు మందిరంలోనికి వచ్చి ఆ మాటలు పలకవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు మందిరంలో అడుగు పెడతావో నా తండ్రి 2 హస్తాలు నీ వైపు చాపి నిన్ను పట్టుకొని ఆయన ముద్దు పెడతా ఉంటాడు. హల్లెలూయా. రియలైజేషన్ అంటారు, బుద్ధి వచ్చినప్పుడు ప్రార్థన. ఆ బుద్ధి రాగానే తండ్రి కౌగిల్లోనికి చేరిపోయాడు. ఆయన చిన్న కుమారుడు చెప్పేది ఏమి వింటలేదు. ఇంకా తండ్రి చెయ్యాలనుకున్నది చేస్తా ఉన్నాడు. తండ్రి ఏం చేయాలనుకుంటున్నాడో చూడండి, చదవమ్మా. అయితే తండ్రి తన దాసులను చూసి త్వరగా తీసుకురండి, చేతి ఉంగరం అధికారాన్ని ఇవ్వండి, పాదములకు చెప్పులు తొడిగించండి, కొవ్వును ప్రసువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోష. ఈయన కొడుకు చనిపోయి మరలా బ్రతికెను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ 3 ప్రార్థనలు ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుడి మీ ముందు ఉంచాడు. నువ్వు ఏ ప్రార్థనకి ఇష్టపడతావు, ఏ ప్రార్థన నువ్వు తీసుకుంటావో చూడండి. లేదు చివరి గడియ వరకు ఇలాగే ఉంటావా, ఉపద్రవం వచ్చేంత వరకు ఇలాగే ఉంటావా, బుద్ధి వచ్చినప్పుడే మారుతావా? ఈ 3 కూడా ఒకసారి ఆలోచించండి. ఈ 3 కామన్గా ఒకటి కనబడుతుంది, ఏంటో తెలుసా? ఈ 3 ప్రార్థనలు కూడా దేవుడు అంగీకరించాడు. ఆమేన్. ఈ 3 ప్రార్థనలు కూడా దేవుడు అంగీకరించాడు. కామన్గా కనబడుతుంది, కానీ అనుభవించిన వాడు ఎవరయ్యా అంటే బుద్ధి వచ్చిన వాడే. హల్లెలూయా. అనుభవించిన తండ్రి కవిగిల్లోకి చేర్చింది ఎవరయ్యా అంటే బుద్ధి వచ్చిన కుమారుడే తండ్రి కవిగిల్లోకి చేర్చబడ్డాడు. ఈ 3 రోజులు ఈ ప్రార్థన కూడికల్లో నీ ప్రార్థనా జీవితం ఎలా ఉందో, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో, ఏ స్థితి నుంచి పడిపోతున్నావో ఇవన్నీ కూడా నువ్వు రియలైజేషన్కి రావాలా. వచ్చినప్పుడే తండ్రి నిన్ను హత్తుకుంటాడు, తండ్రి నిన్ను చేర్చుకుంటాడు. ఏ మాత్రము చిన్న కుమారుడు చెప్పేది ఏ మాత్రము తండ్రి వినలేదు, కానీ తండ్రి చెయ్యాలనుకున్నది చేసేసాడు. పిల్లారా, ఈ 3 రోజులు ప్రార్థనలో నువ్వు అనుకోవచ్చు, ఇంటికాడ నుండి బయలుదేరినప్పుడు అనుకోవచ్చు, అయ్యా ఈ రాత్రి తండ్రి నాతో నువ్వు మాట్లాడుండొచ్చు, అయ్యా నన్ను సరిచేయని చెప్పుండొచ్చు. ఆ ఇంటికాడ నువ్వు చేస్తున్న విన్నపాలని దేవుడు ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడో అక్కడ పందుల దగ్గర ఉండి జ్ఞాపకం చేసుకుని బుద్ధి వచ్చి తిరిగి వస్తుంటే ఏ మాత్రము కమ్యూనికేషన్ లేదు, కానీ తండ్రి ప్రేమ కుమారుని చూడగానే పరిగెట్టేసింది. పిల్లారా, ఈరోజు నా యేసయ్య నీ కొరకు నా కొరకు ఎంత ప్రేమ చూపించాడు అని అంటే శాశ్వతమైన ప్రేమ. ఆ మాట కూడా తక్కువే ఇంకా. హల్లెలూయా. ఆయన ప్రేమ, ఆయన కృప, కనికర, వాత్సల్యమును ప్రతిరోజు మనం అనుభవించే స్థితిలో దేవుడు మనల్ని పెట్టి ఉంచినాడు. ఈ రోజు అది నిర్లక్ష్యం చేస్తున్నాం. పిల్లారా, ఆయన కృపను నిర్లక్ష్యం చేయకూడదు, ఆయన చూపుతున్న ప్రేమ నిర్లక్ష్యం చేయకూడదు. నీకు ప్రార్థన అనగా దేవునితో మాట్లాడను. ఈరోజు చాలా మంది ఆత్మీయ జీవితంలో క్రైస్తవుల్లో పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే లోకంలో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు కానీ దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతలేవు. లోకంలో ఉన్న మాటలు వినడానికి ఇష్టపడుతున్నావు కానీ దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు అన్న సంగతి కూడా మనం గమనించుకోలేకపోతూ ఉన్నాం. సంఘమును చాలా డిస్టర్బ్ చేసేస్తా ఉంది. సంఘంలోనికి సర్పం ప్రవేశించి చాలా మందిని డిస్టర్బ్ చేస్తా ఉంది. పిల్లారా, కాబట్టి నువ్వు గమనించుకోవాలి. నువ్వు గమనించుకున్నప్పుడే ఏది అబద్ధమో, ఏది అబద్ధ దురాత్మో, ఏది దేవాత్మో తెలుసుకోవాలి. 1 యోహాను రాసిన పత్రికలో ఉంటుంది, 2వ అధ్యాయంలో మాట ఉంటుంది చూడండి. ఏది సత్యమైన ఆత్మ, ఏది భ్రమపరచు ఆత్మ అని ఆయన యోహాను గారు రాస్తా ఉంటారు. చాలా ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తులు 4వ అధ్యాయంలో ఉంటుంది. చదవమ్మా. ప్రతి ఆత్మను నమ్మక దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకును అది దేవుని సంబంధమైనది. నేను ముగించేస్తున్నానమ్మ, గమనించండి. ఏది పడితే అది నమ్మొద్దు. ఈరోజు సోషల్ మీడియాలో చాలా జరుగుతూ ఉన్నాయి. చాలా మంది క్రైస్తవులు కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని విడిచిపెట్టి సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు. చాలా డేంజర్ జోన్ అమ్మ. సోషల్ మీడియా అనేది భ్రమపరచు ఆత్మ. అది నీకు సత్యాన్ని బోధించదు, కానీ
సత్యాన్ని నుంచి డైవర్ట్ చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది కొంతమంది సంఘానికి రారు. సంఘానికి రాకుండా లైవ్లో వినేస్తున్నామని అంటారు. లైవ్లో వచ్చేస్తారు. ఏ పాస్టర్ అంటే ఆ పాస్టర్ వచ్చేస్తారు. లైవ్లో ఆరాధనలో లైవ్లో వచ్చేస్తారు. లైవ్లో వచ్చేసినంత మాత్రం సంఘం పక్కనే ఉంటుంది కానీ వెళ్ళరు. చాలా మంది లైవ్లోకి వచ్చేసారండి, ప్రార్థన చేసుకున్నాం, అయిపోయింది, ఆరాధన అయిపోయింది అనుకుంటారు. కానీ అది చాలా తప్పం. సంఘము మండుచున్న అగ్ని లాంటిది. హల్లెలూయా. నువ్వు మండాలి అంటే సంఘంలోనికి రావాలా? నువ్వు మండించాలి అంటే సంఘంలో ఉండాలా? ఈ సంఘము పేరు ఏం పేరమ్మా? మండుచున్న పొద. హల్లెలూయా. మండాల, సంఘంలో మండాల. ఒక దైవజనుడు ఫారిన్ కంట్రీలో సంఘానికి రాని యవనస్తుడి ఇంటికి వెళ్ళాడంట. అది వింటర్ సీజన్, చలికాలం. ఆయన చలి కాచుకుంటూ నిప్పులు కొలిమి దగ్గర కూర్చున్నాడు, బొగ్గులు వేస్తూ ఉన్నాడు. అయితే సేవకుడు వెళ్ళి ఆ యవనస్తుడితో ఏమీ మాట్లాడలేదు. మండుతున్న ఆ కొలిమిలోంచి ఒక నిప్పు కనుక తీసి బయట పెట్టాడు. కొద్దిసేపటికి అది మొత్తము చల్లారి పొగొస్తా ఉంది. మళ్ళీ తీసి దాన్ని అగ్నిగుండంలో పడేస్తే బగ్గున అంటుకుంది. అక్కడ నుంచి పాస్టర్ గారు లేచి వచ్చేస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి యవనస్తుడు, అయ్యా నన్ను క్షమించండి, నేను మళ్ళీ సంఘంలో కనపడతాను. ఆయన ఏం చెప్పాడో తెలుసా? మండుచున్న పొద సంఘం. హల్లెలూయా. ఈ మండుచున్న పొద సంఘంలో నువ్వు గనక పక్కకి జరిగితే ఆ పొద ఆరిపోదు ప్రియులారా, నువ్వు ఆరిపోతావు. చాలా మంది సంఘం మీద అలుగుతారు, సేవకుడి మీద అలుగుతారు, నువ్వు ఆరిపోతావు. సంఘాన్ని దేవుడు మండిస్తూనే ఉంటాడు. మండించే సంఘంలో ఉండాలా? హల్లెలూయా. మండించే సంఘంలో ఉండాలి. ఈ 3 రోజులు ప్రార్థన కూడికల్లో మనం ఎలా ఉండాలో తెలుసా? మండాలా, మండించేవారిగా ఉండాలి. చల్లారిపోయే స్థితి అస్సలు ఉండకూడదు. కాబట్టి 3 ప్రార్థనలో ఈ రాత్రి ఏ ప్రార్థన దగ్గర నువ్వు ఉన్నావో ఆలోచించు. ఉపద్రవం వచ్చేంత వరకు వెయిట్ చేస్తావా? చివరి గడి వచ్చేంత వరకు వెయిట్ చేస్తావా? లేదు. దేవుని వాక్యము నాకు సంధించిన వెంటనే నా స్థితి ఏంటో నాకు అర్థమయ్యింది అని బుద్ధి తెచ్చుకుని ప్రార్థన చేస్తావో ఈ రాత్రి మీ చేతికి వదిలేస్తున్నాను. ఎందుకంటే ఈ 3 కామన్ ఒకటి, ఆయన ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. ఈ 3 కామన్గా ప్రార్థన ఆలకిస్తాడు. కానీ నిర్ణయం మాత్రం నీ చేతిలోనే ఉంది. బుద్ధి వచ్చి ప్రార్థన చేస్తావో, ఉపద్రవంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తావో, చివరి గడిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తావో, అది మన చేతిలోనే ఉంది. చిన్న కుమారుడు బుద్ధి వచ్చిన వెంటనే తండ్రి కౌగిట్లోకి చేరిపోయాడు. ఈ రోజున నువ్వు చేసే ప్రార్థన తండ్రి కౌగిట్లోకి చేరుతున్నావా లేదా అనేది ఈ రాత్రికాల సమయంలో మనమే పరీక్షించుకుందాం ప్రియులారా. 3 విషయాలు చెప్పాను. ఏమేం చెప్పానమ్మా? ఏం ప్రార్థనలు? చివరి గడియలో ప్రార్థన, ఉపద్రవంలో ప్రార్థన, బుద్ధి వచ్చినప్పుడు ప్రార్థన. ఈ రోజు ఇంకా మనం శరీరంలోనే ఉన్నాం. శరీరం ఆత్మకు విరోధంగా, ఆత్మ శరీరం విరోధంగా పనిచేస్తే ఇంకా ఆ టైంలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఏది పడుతుంది కరెక్ట్ అనుకోవడానికి లేదు. మనం తెలియక ఎక్కడో ఒక దగ్గర లెగుస్తూ ఉంటాం. పడినప్పుడు దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తే వెంటనే బుద్ధి తెచ్చేసుకోవాలా. హల్లెలూయా. నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు సేవకొచ్చిన కొత్తలో దైవజనులు అందరూ తీసుకుని వెళ్ళారు. రెవరెండ్గా ఇస్తున్నారు, అనౌంటింగ్ చేస్తున్నారు, పాస్టర్ గారు మీరు రావాలంటే వెళ్ళిన తర్వాత హోటల్లో రూల్ ఏంటంటే కోట్ వేసుకుని వెళ్ళాలంట. మనకేమో కోట్ లేదు, కోట్ వేసుకుని వెళ్ళాలన్నారు. కోట్ లేదు, సరే అక్కడికి వెళ్ళి ఒకటి తీసుకునే కానీ కోట్లో పెళ్ళికి ఎప్పుడో వేసుకున్న కోటు మళ్ళీ ఆ టైంకి వేసుకునేసరికి ఉంటుందా లేదని సంతోషం. ఎప్పుడో పెళ్ళిలో వేసుకున్నాం కోటు, అత్తమని వేసుకోలేము. మళ్ళీ కోట్ వేసుకునేసరికి హ్యాపీ అనిపించి 4-5 ఫోటోలు పెట్టా, తీసుకున్న సెల్ఫీలు తీసుకుని మంచిగా స్టేటస్లో పెట్టా. దైవజనుడు చూసి వాక్యం ఏం పంపించాడో తెలుసా? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నాడు. దెబ్బకి డిలీట్ చేసేసా. ఆ రోజు వదిలేసిన వాళ్ళు ఈ రోజు వరకు తెచ్చుకోలేదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా ప్రియులారా? దేవుడు ఎలాగైనా మాట్లాడతాడు. హల్లెలూయా. ఎలాగైనా మాట్లాడతాడు దేవుడు. ఆ రోజు ఆ వాక్యం పెట్టగా నాకు డైరెక్ట్గా ఫోన్ కూడా చేయలే, డైరెక్ట్ వాక్యం పెట్టాడు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నాడు. అయిపోయింది. దెబ్బకి మళ్ళీ ఫోటో డిలీట్ చేస్తాను. ఈ రోజు వరకు ఎంత పెద్ద మీటింగ్లు జరిగినాయి కానీ నన్ను ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిని బట్టే వెళ్ళాలా. హల్లెలూయా. కోట్లు వేసుకోవడము తప్పని నేను అన్ను. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు. కానీ దేవుడు నాకు ఎందుకు చెప్పాడో నేను అర్థం చేసుకోవాలి. దేవుడు నాకు ఎందుకు చెప్తున్నాడో నేను అర్థం చేసుకోవాలి. అరే నీ స్థితి అది కాదు అన్నప్పుడు ఆగిపోవాలి అంతే. అంతేగాని ఆ పాస్టర్ గారు నా ఫోటోలు చూడంగానే జెల్సీ ఫీలింగ్ వచ్చింది, ఆయనకి కొంచెం అందంగా కనపడంగానే జెల్సీ వచ్చేసి నాకున్నావు అనుకో. ఎందుకు దేవుడు మాట్లాడించాడో ఆ సేవకుడి ద్వారా మనకు తెలియదు ప్రియులారా. వాక్యం వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు వచ్చిందో నీకు తెలియదు, కానీ వచ్చిన దాన్ని రిసీవ్ చేసుకున్నావా తండ్రి కౌగిట్లో చేరిపోతావు. హల్లెలూయా. వచ్చిన దాన్ని రిసీవ్ చేసుకునే కృపని, అర్థం చేసుకునే జ్ఞానమును దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. తలలు వంచండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం 2 నిమిషాలు. ఈ 3 రోజులు
ప్రార్థనల కొరకు రేపు చివరి రోజు, మరి ఈరోజు రెండవ రోజు దేవుడు నీతో మాట్లాడిన మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ ప్రార్థనా జీవితం ఎక్కడుంది? ఏ స్థితిలో ఉన్నావు? చివరి గడియలో ఉన్నావా? ఉపద్రవంలో ఉన్నావా? బుద్ధి తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నావా? ఏ గడియలో ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? ఒక్కసారి నిన్ను పరీక్ష చేసుకో. పరీక్ష చేసుకుంటూ ప్రార్థనలో ముందుకు సాగవలసిందిగా ప్రభు పెట్టు మనం చేస్తున్నప్పుడు 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రతి వారు కూడా ప్రార్థనలోకి పిలిచండి. ప్రతి వారు కూడా ఈ రాత్రి దేవుడు మనకి 3 విషయాలు తెలియజేస్తూ వచ్చాడు కనుక, మరి 3 విషయాల్లో మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మరి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, నిర్మలమ్మ గారు వచ్చిన ప్రార్థనలు నడిపిస్తారు.